ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో స్తుతించి భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. తాను మీతో చెప్పినట్లు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు నాయన మీ జనసంఖ్యను విస్తరింప చేస్తానని వాగ్దానం చేశావు. సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తానన్నావు. అలాగే గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం అనుగ్రహించండి. నీ కృపలో వర్ధల చేయండి, దీవులతో నింపండి. నీ పిల్లలు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్న కాపుదల భద్రతలు ఉంచు. వారు చేస్తున్న ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వ్యాపారం, వ్యవసాయం పనుల్లో నువ్వు తోడుగా ఉండండి తండ్రి. ప్రతి వారి అవసరతల అక్కర్లను తీర్చమని, దీవులతో నింపమని, అలాగే నాతోటి సేవకులైనటువంటి వారిని ఆయన వారు చేస్తున్న పరిచర్యల్లో ఆయా స్థలాల్లో బలంగా వాడుకోమని, ఆత్మచేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతేకాక ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు పరీక్షల్లో గొప్ప విజయాన్ని దయచేయమని, దీవులతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి నిత్యం తోడయ్యుండి తన కృపలో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.